నమస్తే సార్. నమస్తే సార్ ఏంటి మీ సమస్య? మాది తెలంగాణలో ఎక్స్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అనేది ఉంది. సో మాకు 6 ఫోర్సెస్ ఉంటాయి దీంట్లో: సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, ఐటీబీపీ, అస్సాం రైఫల్స్ అండ్ ఎస్ఎస్బి. సో డిఫెన్స్ ఫోర్సెస్లో 2 కేటగిరీస్ చేశారు ఫోర్సెస్లో. ఒకటేమో ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ, వాళ్ళు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్లో వస్తారు. మేము ఈ 6 ఫోర్సెస్ని కలిసి పారామిలిటరీ అనేది పెట్టారు. సో వాళ్ళకి ఏ రకంగానైతే వెల్ఫేర్ బోర్డు ఉందో మాకు కూడా వెల్ఫేర్ బోర్డు పెట్టమని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం 2012 నవంబర్లో ఒక ఆర్డర్ జారీ చేసింది. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే. సో ఆ ప్రభుత్వం జారీ చేసిన దాన్ని తర్వాత వచ్చిన ప్రభుత్వాలు పట్టించుకోలేదు ఇక్కడ. సో యాక్చువల్లీ స్టేట్ గవర్నమెంట్ సబ్జెక్టు. సో స్టేట్ గవర్నమెంటే చేయాలి కాబట్టి ఎన్నిసార్లు అప్లికేషన్లు ఇచ్చినా కానీ మేము గత ప్రభుత్వం పట్టించుకోలేదు. అయితే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ మేము రేవంత్ రెడ్డి గారికి అప్లికేషన్ ఇచ్చేసి మాకు ఈ వెల్ఫేర్ బోర్డు అనేది ఎస్టాబ్లిష్ చేయమని చెప్తున్నాం. సో మామూలుగా బార్డర్ సెక్యూరిటీలో ఇప్పుడు మీకు రాజస్థాన్ నుంచి టోటల్ 6000 కిలోమీటర్లు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కవర్ చేస్తుంది. అదే రకంగా ఐటీబీపీ వచ్చేసి సియాచిన్ నుంచి మొదలు పెట్టుకొని అరుణాచల్ ప్రదేశ్ వరకు. సో ఇట్లా 10-12 వేల కిలోమీటర్లు బార్డర్లో మా వాళ్ళు +55 డిగ్రీస్ టెంపరేచర్లోనేమో బిఎస్ఎఫ్ పనిచేస్తుంది, -30-40 డిగ్రీస్లోనేమో ఐటీబీపీ పనిచేస్తుంది. సంవత్సరానికి కేవలం వాళ్ళు 40 డేస్ లీవ్లో వచ్చేసి వాళ్ళ భార్య పిల్లలతో గడుపుతారు. మిగతా 20-25 సంవత్సరాలు వాళ్ళు ఓన్లీ బ్యాచిలర్స్గా గడుపుతారు అక్కడ. సో వాళ్ళ పిల్లలకి ఏంటంటే ఈ ట్రాన్స్ఫర్స్లో జరగడం వల్ల వాళ్ళకి ఆ పిల్లలకి ఎడ్యుకేషన్లో రిజర్వేషన్ అనేది లేకుండా అయిపోయింది. సో క్యాప్ కోటాలో మాకు రిజర్వేషన్ ఇప్పించమని మేము చెప్తున్నాం. సో ఆర్మీ వాళ్ళకి జిహెచ్ఎంసీలో ఇప్పుడు మామూలుగా హౌస్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంది, మాకు కూడా ఆ ట్యాక్స్ ఎగ్జంప్షన్ చేయమని అడుగుతున్నాం. సో ఇలాంటి ఒక 4 ఈ ఫెసిలిటీస్ మాకు కూడా కల్పించాలని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో దీన్ని ఆల్రెడీ నోటిఫై చేసింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే దాని మీద కన్సిడర్ చేయట్లేదు. సో వీటిని కన్సిడర్ చేయమని మేము లాస్ట్ 6 ఫిబ్రవరి నాడు ఆల్రెడీ సీఎం గారి పేరు మీద ఈ ప్రజావానికి వచ్చేసి అప్లికేషన్ ఇచ్చినాం. సో ఇప్పుడు మళ్ళీ ఆ స్టేటస్ చూస్తే మాకు కనిపించలేదు. అందుకని దివ్య మేడం గారిని కలిసి మేము అంటే చిన్నారెడ్డి గారిని కూడా కలిసాం. సో ఇప్పుడు స్టేట్ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ గారు కాబట్టి తనకు కలిసేసి మాకు ముఖ్యమంత్రి గారి దగ్గరికి మా దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్ళండి. ఎందుకంటే 12 సంవత్సరాల నుంచి నానుతుంది కాబట్టి ఈ సమస్యను మీరు ఒకవేళ వెనుకిటి తీసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 10,000 మంది దీంట్లో ఈ రిటైర్డ్ అయిన సిఏపిఎఫ్ జవాన్లు ఉన్నారు. చాలామంది మీకు తెలుసు, మామూలుగా పుల్వామా అటాక్లో 40 మంది ఒకే రోజు ప్రాణాలు కోల్పోయినారు. అదే రకంగా ఛత్తీస్గఢ్, జార్ఖండ్లో కూడా అనునిత్యం ఒక డెడ్ బాడీని ఎక్కడి నుంచో ఒక దగ్గర నుంచి వాళ్ళ ఇంటికి చేరుతుంటుంది. కానీ వాళ్ళు చనిపోయిన వారి నిరాశలు అయిపోయి వాళ్ళ కుటుంబాలన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయి. సో వాళ్ళని పట్టించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలే పట్టించుకోవాలి. ఎందుకంటే ఎవరైతే కిల్డ్ ఇన్ వార్ ఉన్నారో, టెర్రరిస్ట్ అటాక్లు ఉన్నారో వాళ్ళు చనిపోతే డిఫెన్స్ వాళ్ళకి వార్లో చనిపోతే 40 లక్షల రూపాయలు, 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇస్తున్నారు. కానీ ఈ పారామిలిటరీలో చనిపోయిన వాళ్ళని ఎవరు పట్టించుకోవట్లేదు, వాళ్ళకి ఎక్స్గ్రేషియా ఇవ్వట్లేదు. ఎందుకంటే వాళ్ళకి సోల్జర్ బోర్డు ఉంది కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళకి ఆ ఫండ్స్ అనేవి రిలీజ్ అవుతున్నాయి. మాకు ఈ వెల్ఫేర్ బోర్డు అనేది సిఏపిఎఫ్ వెల్ఫేర్ బోర్డు ఒకవేళ వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసినట్టయితే డాటా అంతా ఒక దగ్గర ఉంటుంది కాబట్టి వీళ్ళు చేయడానికి వీలు ఉంటుంది. ఓకే సార్, గతంలో అధికారులను కలిసిరా దీనిపైన? గత 12 సంవత్సరాల నుంచి కలుస్తూనే ఉన్నాం. గతంలో ఎందుకు మా ఈ ఎస్ఎన్ రెడ్డి గారు తన గత ప్రెసిడెంట్ గారు ఉండే, తను ఎన్నిసార్లు వెళ్ళినా కానీ వాళ్ళు పట్టించుకోలే. అప్లికేషన్ ఇచ్చిండ్రు, మేము చూస్తామంటారు. అదేంటంటే పారామిలిటరీ ఓన్లీ ఆర్మ్డ్ ఫోర్సెస్ అంటే వాళ్ళు ఓన్లీ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్నే చూస్తున్నారు. పారామిలిటరీ అనే దాన్ని వాళ్ళు కన్సిడర్ చేయట్లేదు. ఈ సౌత్ తల్లి ప్రేమ ఎందుకు చూపెడుతున్నారని మేము అడుగుతున్నాం. 2 ఫోర్సులు ఒకే రకంగా సార్, అంతే. బార్డర్కి వెళ్ళిన తర్వాత మేము ఇంటికి వస్తామో లేదో అనేది మాకు తెలియదు. మీకు వ్యవసాయదారుడు ఎవరైతే వ్యవసాయ కూలి ఉన్నాడో తను పంట పొలం వేసిన తర్వాత వాళ్ళు పంట వస్తుందో రాదో తెలియదు. వాళ్ళిద్దరే జై జవాన్ జై కిసాన్ అని అంటున్నాం, కానీ ఈ జవాన్లను పట్టించుకోవట్లేదే ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు. కాబట్టి ఈ రిటైర్ అయిన వాళ్ళ గురించి పట్టించుకునే నాతుడు లేడని చెప్పి మేము ఇక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఎట్లా స్పందించారు? లోపల చాలా సానుకూలంగా స్పందించారు. చిన్నారెడ్డి గారు ఏమన్నారంటే ఈ సమస్య నిజంగా ఎట్లా ఉంది అనేది మేము ఒకసారి హోమ్ మినిస్ట్రీ దృష్టికి తీసుకెళ్ళిన తర్వాత మమ్మల్ని కన్సిడర్ చేసి ఒక అపాయింట్మెంట్ ఇప్పిస్తామని అష్యూరెన్స్ ఇచ్చారు. ఆయన అష్యూరెన్స్ ప్రకారం తను మమ్మల్ని కల్పిస్తారనే పాజిటివ్ దృక్పథంతో మేము ఇక్కడ ఉన్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ.